స్పిరిచువల్ సెన్స్లో నాకు స్వామి వివేకానంద క్వైట్ ఇన్స్పిరేషన్ నాకు. ఆయన అన్న వాక్యం ఏంటంటే, మనకి నువ్వు ఏది అనుకుంటే అది సాధిస్తావు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ టు ఇమాజిన్, ఎబిలిటీ నీ సంకల్ప శక్తిని బట్టి. సో మా నాన్న ఇది చెప్తా ఉంటే నేను అడిగేవాడిని, నేను ఏదనుకుంటే అది అవుతాను అనుకునేవాడిని. ఇమాజిన్ చాలా సింపుల్ హౌసెస్ మావి, పెద్ద డబ్బున్న వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మా నాన్న మ్యాక్సిమం అయితే ఎస్ఐ మా నాన్న. అంటే నాకు ఎవరన్నా కారులో వెళ్తుంటే నాకు ఊహించుకున్నాను, అసలు ఎట్లా వీళ్ళు కారు కొనుక్కుంటారు అనుకునేవాడిని. అంటే వాళ్ళు ఏం చేస్తే కారు వచ్చింది అనుకున్నాను. ఇట్లా ఫిల్డ్ విత్ క్వశ్చన్స్. సో నాకు ఆ సమాధానాల కోసం ఎత్తుకోండి. సో ఐ వాజ్ పొలిటికల్ యాక్టివ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అండ్ క్వైట్ ఎంతూసియాస్టిక్ ఉండేది. మేబీ దిస్ క్వశ్చన్స్ మేడ్ మీ టు థింక్. సో అట్లా ప్రాసెస్లో ఐ వాస్ థింకింగ్ ఐ వాంట్ బికమ్ మెనీ థింగ్స్. ఐ వాంట్ బికమ్ అ సైంటిస్ట్, ఐ వాంట్ బికమ్ అనుకుంటే మా నాన్న అడిగా. మా నాన్న గ్రేట్ డివోటీ ఆఫ్ రామకృష్ణ పరమహంస అండ్ స్వామి వివేకానంద. సో ఆయన అడిగితే ఆయన ఏమనంటే, నువ్వు ఏది అనుకుంటే అది అవుతారో, దట్స్ వాట్ స్వామి వివేకానంద సేస్. అంటే నేను అన్నాను, డూ థింక్ ఐ కెన్ బికమ్ లైక్ యూనో ఒక విపరీతమైన శారీరక బలం కావాలి నాకు, వేర్ ఐ కెన్ త్రో అన్ ఎలిఫెంట్. ఒక ఏనుగుని పడేసేంత శక్తి ఉంటుందా అంటే, నేను ఎంత ఉండేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి స్ట్రెంత్ పిచ్చి నాకు. దేనికి అంటే, నాకు ఆస్తమా ఉండేది. నేను పరిగెట్టలేకపోయాను. స్కూల్స్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. సో నాకు కోటి రామ్మూర్తి ఒకటి ఇష్టం. అంటే ఆయన గుండెల మీద బండరాలు పెట్టి కొట్టించుకోవడం ఇవన్నీ అలా అంటే అన్నీ చేసేవాడు కదా. తెలుగు పాటలు ఉన్నాయి. ఇవన్నీ చేయొచ్చా అంటే చేయొచ్చు అనేవాడు మా నాన్న. సార్ నాకు దట్ స్టార్టెడ్. లియోనార్డో డా వించి అండ్ స్వామి వివేకానంద were my fascinating people for me. సో దట్స్ వాట్ మేడ్ మీ. అంటే ఒక వ్యక్తి ఇన్ని చేయగచ్చా అంటే దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. ఏదైనా సరే వెరీ సింపుల్. ఈరోజు నేను ఏదో మీకు భాషను ఇవ్వడానికి, ఉపన్యాసం ఇవ్వడానికి కాదు, కానీ just to take off to understand. That's what I believe in. And of course my social understanding, political process. The reason why I made me to come into politics ante, చిన్నప్పుడు ఏముంటుంది, చదువుకునేటప్పుడు పాఠాల్లో చాలా అద్భుతమైన వ్యక్తులు ఉంటారు. నిజ జీవితంలో ఎమ్మెల్యేస్ని పిలిస్తేనేమో నాకు వీళ్ళు నచ్చేవాళ్ళు కాదు. నాకు కాంట్రాస్ట్ అనిపించేది నాకు. మనకన్నీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో లీడర్స్ చెప్తారు. సో నాకేమనిపించింది, ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ అదర్స్ హౌ అంటే ఎందుకు సమాజం ఇలా ఉంటుంది, వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు, వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు అనుకునేటప్పటికి నాకు సమాధానం ఏంటి అనిపించిందంటే, స్టాప్ లుకింగ్ ఎట్ అదర్స్. నువ్వే మారని కాడికి నువ్వు ప్రపంచాన్ని ఏం మారుస్తావు? వాళ్ళు ఎందుకు మారలేదు నువ్వు ఎందుకు అనుకుంటావు? ఫస్ట్ నువ్వు మారు. బీ ద చేంజ్ యూ వాంట్ టు బీ. వాళ్ళు ఎందుకు డిసిప్లైన్గా లేదంటే నీకు డిసిప్లైన్ ఉందా? నీకు వాడు ఎందుకు ఇట్లా మాట్లాడంటే నువ్వు అలా మాట్లాడకుండా ఉండగలవు. సో మై ఎంటైర్ గ్రోత్ టిల్ 23-24 ఇట్ వాస్ ఐ స్టాప్ లుకింగ్ అవుట్ సైడ్. నాన్ జడ్జిమెంట్ బేసిక్. నేను ఎవరిని జడ్జ్ చేయను. సో నాన్ జడ్జిమెంటల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఐ స్టార్ట్ వర్కింగ్ అవుట్ ఆన్ మై సెల్ఫ్. నేను మర్చిపోయాను వేరే ప్రపంచం. నాకు తెలిసి నాతో సమస్య నాకే. ఇలా చేసుకుంటూ వచ్చేటప్పటికి ఫైనల్లీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, after a few films, I felt I should extend myself and pitch. I don't know where. I felt good when I spoke about politics. I felt good when I do something for people. That's what catapulted me into politics. So this is where I am, and this is what I want to share. You can ask me whatever you feel like. Thank you for the opportunity. I have a question. Generally, most of the politicians today, ఫార్మర్స్ మీద సమస్యల్ని అంతలా ఎలుగెత్తి చూపాల్సిన అవసరం ఏంటంటే, రోజు అన్నం తినేవాడికి అన్నం పండించేవాడికి కష్టం ఏంది చెప్పాలనేది చాలా ఇబ్బందిగా అనిపించిందండి. చాలా ఇబ్బందిగా అనిపించింది. రోజు అన్నం తినే మనకి ఎనీ పొలిటీషియన్, హూఎవర్ ద పాలసీ మేకర్, హూఎవర్ ఇట్ ఈస్, ప్రతిరోజు అన్నం తినేవాడికి ఫార్మర్ బాధని ఏం చెప్తాం? అది నిజంగా అర్థం కాదా, లేదంటే ఈజ్ ఇట్ ఎ డ్రామా దట్ దే ఆర్ ప్లేయింగ్ అనేది ఒకటి ఫస్ట్ క్వశ్చన్ అండి. సరే, సమస్యలు ఉన్నాయి, ఎవరో ఒక నాయకుడు వచ్చి తీర్చాలి, ఎవరో ఒకరు వచ్చి ఏదో చేయాలి. దాని తర్వాత ఈ దిస్ టాపిక్ బికమ్ ఒక దాన్ని ఏమంటారంటే అబ్యూజ్ అనాలా, లేదంటే దిస్ ఈజ్ లైక్
మార్కెటింగ్ అయిపోయిందన్నట్టు. అంటే ప్రతి సమస్య మీద పొలిటీషియన్స్ వచ్చి పొట్లాడడం లేదంటే సో ఇదేంటంటే ఇలా మా కళ్ళతో మేము కొన్ని గ్రామాల్లో చూసాం. పొలిటికల్ గెయిన్ కాకుండా అంటే ఓట్ గెయినింగ్ కాకుండా యాజ్ అ పార్టీ కానీ యాజ్ అ పర్సన్ వీ నో యూ సార్ యాజ్ అ హ్యుమానిటేరియన్ మీరు ఫార్మర్స్కి బిహైండ్ ఏం చేస్తారనేది ఏం చేయొచ్చు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ బియాండ్ పాలిటిక్స్. ఐ టెల్ యూ వాట్ వెరీ సింపుల్. ఐ టెల్ యూ అంటే అందరూ మాట్లాడతారు అది అనిపిస్తుంది కదా. బియాండ్ పాలిటిక్స్ వాట్ కేక్ అంటాం. వీ కెన్ క్రియేట్ ఎ సోషల్ మూమెంట్. ప్రాబ్లం ఏంటంటే మన ఒక్కళ్ళం లేదు, సెల్ఫ్ అవేర్నెస్ కదా. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఇండివిజువల్. ఇప్పుడు ఈ మూమెంట్ ఉంది అంటే ఇప్పుడు బేసిక్ వీళ్ళకి నేను చాలా కాలం క్రితం when I was doing a film called తమ్ముడు, it reached some post success 100 days తర్వాత maybe I'll give you the relevance why I'm saying it. స్టార్ట్ చేసిన తర్వాత మేబీ ఇన్స్టెడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ నల్గొండ ఫ్లోరోసిస్ ఇష్యూ. ఫ్లోరోసిస్ ఉండింది. ఐ వాంట్ క్రియేట్ సమ్ క్లీన్ వాటర్ అన్నీ పెడదామంటే లోకల్ పొలిటికల్ లీడర్స్ దే డీంట్ లెట్ ఇట్ హ్యాపన్. వాళ్ళందరూ కమ్యూనిస్ట్ లీడర్స్ మళ్ళీ ఎవరు అందరూ వేరే పార్టీకి అందరూ సిపిఎం మీరు వచ్చి చేసేది ఏంటి మేము చేసుకుంటామని పక్క నుంచి కృష్ణా నది వెళ్తూ ఉంటుంది. కృష్ణా వాటర్ హైదరాబాద్కి వెళ్తుంటుంది కానీ ఫ్యూ కిలోమీటర్స్లో. ఇక్కడేమో ఫ్లోరోసిస్ తోటి అందరూ ఎముకలు వంగిపోయి ఉంటాయి. అలాగే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దెర్ ఇస్ అన్ ఇష్యూ. ప్రాబ్లం ఏమవుద్దంటే పొలిటికల్ విల్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ వెరీ పూర్. నేనేమనుకున్నానంటే ఇప్పుడు వెళ్ళి చేసామనుకో సోషల్ మూవ్మెంట్ చేసినా ఏం చేసినా ఫైనల్ ఇట్ హ్యాస్ టు ల్యాండ్ విత్ ద పొలిటికల్ లీడర్స్. అంటే ఎన్ని దారులు కూర్చొని వెళ్ళి కలిసేది ఫైనల్గా పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్తుంది. ద పొలిటికల్ డెసిషన్. యూ కెన్ క్రియేట్ ఎ సోషల్ మూవ్మెంట్. ఎ సోషల్ మూవ్మెంట్ హ్యాస్ టు బికమ్ అ పాలసీ. సో ఇఫ్ దట్ ఈస్ ద వే ద ఫైనల్ ల్యాండింగ్ పాయింట్ అంటే స్టార్ట్ ఫ్రమ్ ల్యాండింగ్ పాయింట్. సో అందుకని దట్స్ వాట్ వీ డూ ఇట్. సోషల్ మూవ్మెంట్స్ ఆర్ నీడెడ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ వే. That's what I want to make. అంతేగా. థ్యాంక్ యూ. లైక్ ఎవ్రీవన్ విల్ బి థింకింగ్ అబౌట్ డెవలప్మెంట్. ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా కొత్తగా చేయాలి అని అనుకుంటారు కానీ అది చేసింది ఎంతకాలం ఉండాలి, ఏ సస్టైనబుల్ ఫ్యాక్టర్స్ మీద ఉండాలి అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. లైక్ ఇఫ్ ఇట్ కమ్స్ టు టూరిజం ఆర్ ఎవ్రీథింగ్, ఏ ఇనిషియేషన్ తీసుకున్నా లైక్ వెన్ అ పార్టీ కమ్స్ ఇన్ టు పవర్, వాళ్ళు స్టార్ట్ చేసే ప్రతి దానికి డెవలప్మెంట్ లైక్ ఇంత సర్టన్ టైంకి అని అనుకుంటారు. అండ్ చేసే డెవలప్మెంట్ కూడా ఎన్ని రోజులు ఉంటుంది అండ్ హౌ సస్టైనబుల్ ఇట్ ఇస్ అనే ఫ్యాక్టర్ చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. If I give a present example, like we are having statue, అదే ఇక్కడ విజయవాడలో కూడా we have a statue కదా, బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ. దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయొచ్చు, టూరిజం జనరేట్ చేయొచ్చు అని చాలామంది ఆలోచిస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ గుడ్ బికాస్ ఫర్ ది డెవలప్మెంట్. కానీ ఆ మెటీరియల్ యూసేజ్, ది మెటల్ ఆర్ థింగ్, ద హీట్ ఇట్ ప్రొడ్యూసెస్, బికాస్ ఐ ఆమ్ అన్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్ సార్. సో ఐ నో హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ది ఎన్విరాన్మెంట్ ఆర్ ఎన్ని ఏళ్ళు సస్టైన్ అయ్యిద్ది మహా అయితే అని క్యాలిక్యులేషన్స్ చాలా మాకు తెలుస్తుంది యాజ్ స్టూడెంట్స్. కానీ ఎవరైతే అది చేస్తున్నారో స్టాచ్యూ ఇట్ కెన్ సస్టైన్ సార్, బట్ అది హీట్ ఎంత ఎఫెక్ట్ చేసిద్దో ఆ ఏరియాలో ఉన్న హీట్ ఇట్ విల్ డెవలప్. Heat because of the material they had used. It can sustain because it is strong metal, everything. It can sustain for maybe 20 years. What I make is in the name of development, in the name of development, the devastation it causes to the environment. Are you ensuring environmental development also? Basically, I'm quite an environmentalist personally. The reason why the reason why I came into politics in Taniki, I want to lead a very Gandhian life long back. To post a few films tarvata I want to lead a very Gandhian life. Edi mana Vinoba Bhave, Anna Hazare laga, రేలేగావ్ సిద్ధి లాగా అన్నా హజార్ అలాంటి ఒక ఐడియలిస్టిక్ విలేజ్ ఊహించుకుని వాళ్ళు చేద్దామంటే దట్స్ ద రీజన్ ఐ బాట్ ఎ ఫార్మ్ టు డెవలప్. మనం ఏం ప్రపంచాన్ని మార్చలేకపోయినా ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. డూ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ విత్ ఇన్ యువర్ కెపాసిటీ.
సో నేను అలా స్టార్ట్ చేసినప్పుడు ఏమనిపించిందంటే, నేను అన్ని సెల్ఫ్ సస్టైనింగ్ అన్నీ చేశాను, కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. రోడ్స్, ఎస్సీజెడ్లు స్టార్ట్ చేసేటప్పటికి నేను ఒక్కడిని కూర్చొని ఏం చేయలేకపోయాను. సో ఫైనల్లీ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద పొలిటికల్ ప్లానింగ్. సో మనం ఎన్ని మాట్లాడినా ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఎవరికి కావాలి? మీరు చెప్పింది how do you create a tourism and some kind of ecosystem, even for example to bring in Ambedkar, Baba Saheb Ambedkar is always to do what he has done for the society. Gurtu avasaram, but can we do it without damaging the environment? That's your point you want to make. But a will ever goes, the political leaders here ravali. It is never one way, it is always multiple ways or two ways manakuన్న సొసైటీలో. నేనేం పెట్టుకున్నానంటే, దట్స్ వై ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్ టు ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ యూత్ ఇన్ అ పొలిటికల్ సిస్టమ్. వై ఐ టుక్ 10 years అంటే నాకు ఈ కన్సర్న్ ఉంది నాకు. సో ఒక మార్పు రావాలంటే ఇట్ ఈస్ నాట్ వన్ సైడెడ్. ఈవెన్ ఫర్ యూ ద ప్రాబ్లమ్ ఇస్ లాట్ ఆఫ్ కాంటెంపరీ యూత్ ఏం చేస్తారంటే, వీ డోంట్ వాంట్ టు ఓట్ అనుకుంటారు బికాస్ ఆఫ్ యాంగర్. No one understands me. I want to be away from the system. I hate this. And either nota max, if you stretch yourself, you go to nota to tell your point of view. People are so thick-skinned in politics, they don't give a dime. Oh, nota kin vote lochini. Finally, all your effort, all your anger, you know how it will be understood. Simple statement, nota kin lochini. Anta minchi game aldo. But the thought behind that nota, if you go deeper into it, the moment you transform them, that is a lethal force for any kind of change. If I want to head the government, నేను చాలా కాన్షియస్తో ఉంటాను. నేను చేసినా కానీ ఎలా ఉంటుందంటే, unless it becomes a social movement, finally you know how people will listen, political leaders will listen. If you do this way, I won't get vote అనే భయం ఉంటే తప్ప ఇలాంటి చేయడం. For example, in European countries, there is I think German, Green Party ఉంటుంది. They're very clear about laws. So I met in US kelte, I visited a nuclear plant. So nuclear plant కి వెళ్ళి మాట్లాడితే, I met one of local congressmen. వెళ్తే అతను చెప్పింది ఏంటంటే, నాషు అనే స్టేట్లో అని చెప్పింది ఏంటంటే, దెన్ హీ వాస్ వెరీ ప్యాషనేట్లీ టాకింగ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్, అంటే ఈ న్యూక్లియర్ ఇది మాట్లాడుతూ ఉంటే, హౌ హీ వాస్ షేరింగ్ హిస్ ఎక్స్పీరియన్స్ విత్ జర్మన్. దే బికేమ్ ఆల్మోస్ట్ ఒక కార్బన్ ఫ్రీ ఏమంటారు, ఎస్పెషల్లీ పవర్ ఏమో మనలా కోల్ జనరేటెడ్ కాదు. సో అలాగే ఎన్విరాన్మెంట్ మన ఎలా చేశారో, హౌ దే మేడ్ ఇట్ ఫ్రీ దెమ్స్ ఫాజిల్ ఫ్రీ ఎలా చేశారని మాట్లాడుతూ ఉంటే, that is one level of understanding. If you look at other point of view, US kelte, see the core problem lies in, I have understood everything, to this extent, I have core problem emuntadante, that's what I had used in one of my films. You think it is only statue which is emitting heat. Even you don't know how much damage we are doing, even wearing a simple dress. మన సౌకర్యం వెనక చాలా హింసే ఉంటుంది, అంటే చాలా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఉంటుంది. ఈవెన్ ఫర్ ఎ సింపుల్ మనందరం కూర్చోడానికి లైట్లు, ఈ సిమెంట్, యాస్బెస్టస్, నాట్ నెసెసరీలీ అ స్టాచ్యూ ఆఫ్ దట్ సైజ్, ఈవెన్ విత్ ఇన్ సింపుల్ డే టు డే లివింగ్. సో వీ హ్యావ్ టు కమ్ టు ఎ కన్క్లూజన్ హౌ టు మినిమైజ్ ఇట్. గ్రేటా థున్బర్గర్ ఒక అమ్మాయి ఉంటుంది, హౌ షీ గేవ్ ఎ లెక్చర్ ఇన్ ఎన్విరాన్మెంట్. మీ పాలిటీషియన్స్ పార్టీ చేసేస్తున్నారని వరల్డ్ ఈ ఎన్విరాన్మెంటల్ డే రోజు యుఎన్ఓలో మాట్లాడింది. షీ గోస్ ఇన్, షీ యూజెస్ సర్టన్ థింగ్స్. పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ ఏమన్నా అంటే, మనం ఒక వయసు వచ్చినప్పుడు ఓన్లీ ఇక్కడే చూస్తాం. నాకు అంత పిచ్చే యాంగర్ ఉండేది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద డిస్ట్రక్షన్. ఈవెన్ ఎ సింపుల్ మైక్ యు ఆర్ హోల్డింగ్, ఎ సింపుల్ వాచ్ ఐఎమ్ వేరింగ్, వీఆర్ ఆల్ కాజింగ్ ద డిస్ట్రక్షన్. So I try to undo it, then I realize we cannot. The only thing is, కొంచెం తగ్గించుకోగలం తప్ప eventual doom అయితే ఉన్నది. So we have to go back very old ways, very ancient Indian wisdomకి వెళ్ళినా
Imagine entire India also can become like that, but the problem is the rest of the world would it become? See, ఇదేమైపోతుందంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే somewhere tone it down. We can only tone it down. So how much pressure we can put to change a policy, how much educating people, self-awareness, self-education is the key for that. That's where my environmental policy is పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. You need it, but మొత్తానికి తీయలేం. For example, నేను go through a very strange situation, aqua pollution. మీరు వెళ్తే భరించలేము అక్కడ వాసన, filled with chemicals. But that gives a generation a lot of income. పిల్లలు చదువుకోవడానికి దగ్గర నుంచి కానీ సస్టైన్ చేస్తాం. సో అందుకని రెండు ముడిపడిపోయినాయి, డిస్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ సస్టైనెన్స్ రెండు ముడిపడిపోయినాయి. సో ఇది ఎలా తీసుకురావాలి అనేది ఎంటైర్ వరల్డ్ లీడర్స్ ఆర్ క్రాకింగ్ దే హెడ్స్, దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. సో సమ్వేర్ నేనేమనుకుంది ఎక్కడో చోట స్టార్ట్ విత్ వెరీ సింపుల్ బిగినింగ్. యాజ్ యూ సెడ్, imagine if I would be, or we would be heading government, I would take opinions from individuals like you, who has an expertise. You try to understand, maybe ఇదే స్టాచ్యూ ఈ మెటల్తో కాకుండా maybe what are the other, we'll find an alternate ways and try to bring it down. That's the approach which I do in politics. That's all. సార్, నా పేరు సాయినందన్. నేషనల్ యూత్ డే రోజు మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే 10 years క్రితం మీరు నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మామూలుగా మీరు మూవీస్లో ఒక మంచి మెసేజ్ పెడతారు సార్. అంటే ఒక మంచి ఇలా ఉండాలి, సొసైటీకి ఏమైనా చేయాలనేది పెడతారు. కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, చాలా బిలో మిడిల్ క్లాస్ సార్ మాది, రైతు కుటుంబం నుంచి వచ్చాను. అంటే మీ మూవీస్ కానీ మీ స్పీచ్ కానీ పొలిటికల్గా మీరు ఏదైనా చెయ్యాలి సొసైటీకి అనే మాటలు నాలో చాలా బాగా పాతుకుపోయినాయి సార్. నేను మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నా చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యి సొసైటీకి ఏదైనా చేయాలి. ఇప్పటివరకు అన్నయ్య నేను 1000+ మెంబర్స్తో బ్లడ్ డొనేషన్స్ చేయించాను. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నవారికి మనం బ్లడ్ డోనర్స్ని పంపించడం కానీ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అన్నయ్య. అలాగే కోవిడ్ టైంలో డైలీ 60 days ఫుడ్ డొనేషన్స్ కానీ ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి మన చేతోడుగా ఉండాలి. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే ఇవన్నీ చేయగలిగామని. అలాగే యూత్ అనేవారు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి. అది ఏ నినాదం అయితే మీద ఉందో ఆ నినాదం చాలామందిలో పాతుకుపోయి ఈరోజు గ్రామ స్థాయిలో వారికి చాలా అందుబాటులో ఉంటున్నారన్నయ్య. ఆపదలో ఉన్న వారికి కానీ ఏదైనా దానికి చాలా అందుబాటులో ఉంటున్నారు. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ 10 సంవత్సరాలు మీరు పార్టీ పెట్టి ఎంతోమంది యువతకి, అంటే బిలో మిడిల్ క్లాస్ కానీ ఏవైనా పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు రాజకీయం చేయగలుగుతున్నారంటే మీ వల్లే అన్నయ్య. చాలా ఈ నేషనల్ యూత్ డే రోజు ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను అన్నయ్య. నేను ముఖ్యంగా దేని గురించి మాట్లాడదాం అనుకున్నాను అంటే, నేను మెడికల్ స్టూడెంట్, మెడికల్ ప్రొఫెషన్ నుంచి. ఆరోగ్యశ్రీ అనేది అటు హాస్పిటల్ వారికి కానీ ఇటు రోగికి కానీ ఇటు ఉపయోగం లేకుండా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే గవర్నమెంట్ వైపు నుంచి ప్యాకేజ్ అనేది తక్కువ వస్తుంది ఒక ట్రీట్ చేయడానికి. అలాగే రోగికి సరైన వైద్యం అందదు. ఒక ట్రీట్మెంట్ చేయాలి అంటే ఒక 50,000 అవుతుంటే ప్రభుత్వం దానికి 30,000 ఇస్తుంది. దాంట్లోనే సరిపెట్టేసి రోగికి వైద్యం అనేది చేస్తున్నారు. దానివల్ల ఆ రోగికి సరిగా అది నయం కాక మళ్ళీ అది రిపీట్ అయ్యి, ఇలా కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండే విధంగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన అన్నయ్య. ఇది ఎలా అయిపోతుందంటే భారం అయిపోతుంది. వైద్యంగా ఒక మనిషి నష్టపోతున్నాడు అంటే వైద్యంగానే ఎక్కువ నష్టపోతారు. సరిపోవట్లేదు కదా బేసిక్గా. అంటే అది ఒక అన్నప్పుడు సక్సెస్ అయినట్టుంది కదా అన్నయ్య, కానీ ఇప్పుడు అలా సక్సెస్గా లేదు. అది చాలా బర్డెన్ అయిపోతుంది ఒక ఫ్యామిలీకి. అంటే ఇప్పుడు వెరీ సూన్ యూల్ హియర్ బెటర్ అంటే ఆలోచిస్తున్నాం. అది ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ వచ్చినాయి అన్నప్పుడు, గ్రూప్ ఇన్సూరెన్స్ మనం ఎలాగైతే బేసిక్గా మన హెల్త్ మన యూకే లాగా ఉండాలి హెల్త్ పాలసీ.
అట్లా అదే బడ్జెట్ అవుతానే దీనికి కూడా. ప్రాబ్లం ఏమవుతుందంటే మన అన్ని ప్రైవేటైజ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేసాం మనం. అవునండి. చాలా విల్ఫుల్గా గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేసాం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. తమిళనాడులో చంపల. తమిళనాడులో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎక్కువ, ప్రతి దాంట్లో ఎంబీబీఎస్ డాక్టరే ఉన్నాడు. ఇది మన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు, ప్రాపర్ ఎంబీబీఎస్ డాక్టర్. అలాగే మనకన్నా బెటర్ హెల్త్ కేర్ ఉంటుంది. మీరు చెప్పిందంటే హెల్త్ కేర్, దట్స్ వాట్ వీఆర్ థింకింగ్. మీరు చెప్పింది ఆ దృష్టిలో వెళ్తున్నాం. అండ్ ఐ అగ్రీ విత్ యూ. మనకి ఎలా అయితే మన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చాలా సక్సెస్ అయిందన్నయ్య. ఇప్పుడు మా ఊర్లో కూడా ఒక అతను మన పార్టీ యాక్టివ్ పర్సన్కి అది చాలా వ్యాలిడ్ అయింది. లేదు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేయాలి. అది చేస్తే చాలా ఇప్పుడు నార్మల్గా కట్టుకుంటారని ఒక ఫ్యామిలీకి వచ్చి 20,000 అలా అయింది 1 ఇయర్కి వచ్చి. ఇంకా గ్రూప్స్ తీసుకుంటే చాలా తక్కువలో వస్తుంది. గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కట్టేది ఏదో ఇలాగే దీన్ని డైవర్ట్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందని అన్నయ్య. టేకెన్ యూర్ పాయింట్. చాలా థ్యాంక్ యూ అన్నయ్య, లవ్ యూ అన్నయ్య. ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్. నేను ఈరోజు మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉంది. అందరూ యూత్ ఎవరైతే మీ ఇన్స్పైర్ అయ్యి మీ కోసం వచ్చారో వాళ్ళందరి తరపున నేను చెప్తున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో డాక్టర్ని సార్. ఇక్కడ మధురా నగర్, విజయవాడ. పరిస్థితి ఎలా ఉందంటే సార్, మనకి హాస్పిటల్స్ ఉంటాయి, అందులో ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు. మనకి మెడిసిన్స్ పంపిస్తున్నారు, అవి పొటెన్షియల్ సరిగ్గా లేవు సార్. మరి ఫ్రీగా ఇస్తున్నందుకు పొటెన్షియాలిటీ సరిపోవట్లేదో, మెడికల్ షాప్స్లో కాస్ట్ ఎక్కువ అని చెప్పి ఇక్కడికి వస్తారు, కాకపోతే పొటెన్షియాలిటీ తగ్గిపోయింది. అండ్ మా దగ్గర ఉండడానికి 4-5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్, కానీ అంతా ఒక డాక్టరే చూసుకోవాలి. వచ్చేది కూడా చాలా తక్కువ మంది వస్తారు. డమ్మీస్ రాయడానికి దానికి ఉపయోగించుకుంటున్నారు, కానీ మా యొక్క స్కిల్ డమ్మీస్ ఊరికే ఫైల్స్ 100 పేషెంట్లు వస్తే తప్ప పిహెచ్సి నడవదని చెప్పి 10 మంది వస్తే 50 మంది వచ్చినట్టు రాపిచ్చి మా స్కిల్ అంతా అలా డమ్మీస్ నింపడానికే ఇదైపోతే, దాని బదులు ఇంకా వేరే చోట అవసరంలో ఉన్న వాళ్ళకి మేము సాయం పడగలమని. నా ఆలోచన అంటే మేమందరం ఆలోచిస్తుంది ఏంటంటే, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కేర్ని చంపేశారు. గవర్నమెంట్ హెల్త్ కేర్ని అది ఒక టు ఎంకరేజ్ ప్రైవేట్ హెల్త్ కేర్ వెరీ మెథాడికలీ దే డిస్ట్రాయింగ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ విచ్ ఇస్ సపోజ్ టు బి ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. మీరు అన్నారు చూసారా, ఇది పొటెన్సీ తగ్గిందని. ఈచ్ కంట్రీ హ్యాస్ అ పొటెన్సీ డిఫరెన్స్. ఒకసారి హెడేక్ ఏదైనా వస్తుంటే దే ట్రై టు గివ్ మీ, జర్మన్ అయితే మోర్ పొటెన్సీ ఉంటుంది, ఇండియాకి రాగానే పొటెన్సీ తగ్గిపోతూ ఉంటుంది. మీరు చెప్పింది ఇట్ ఇస్ అ లిటిల్ స్కామ్ అది. ఇక్కడ మన ఈ జీడిమెట్లు ఇలాంటి చోట్ల ఏంటంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి ఏదో ఒక పిచ్చి ఫామ్లో ఒకటి చేసి పొటెన్సీ లేనిది పెట్టి, ఇది నాకు అందరూ రెగ్యులర్గా చెప్తూ ఉంటారు ఈ పర్టికులర్ది. సో హౌ డు వి సాల్వ్ ఇట్, అదే కదా ఇష్యూ. అంటే మీలాంటి అదే నాకు అనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ ఏజ్? 28. ఎంతకాలం పట్టింది చదువుకోవడానికి మీకు? 23 వరకు సార్. సో లాస్ట్ 5 years యూ బీన్ ప్రాక్టీసింగ్. 5 yearsలో దే డిస్కరేజింగ్ పీపుల్ టు లీవ్ గవర్నమెంట్ జాబ్. నా కన్సర్న్ ఏముందంటే, ప్రైమరీలీ హెల్త్ కేర్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్, షుడ్ బి బ్రాట్ బ్యాక్ టు అండర్ గవర్నమెంట్. అందుకే నేను చాలాసార్లు స్పీచెస్లో మాట్లాడుతుంటే ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్. అందుకని ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ మూమెంట్. అంటే ఒక పొలిటికల్ పార్టీ అంటే బై మై సెల్ఫ్ పర్సనల్లీ ఐఎమ్ కమిటెడ్ ఫర్ టు మేక్ షూర్. మీరు ఇంత కష్టపడి చదివారు కదా, మీ పొటెన్షియల్ చంపేస్తున్నారు వీళ్ళు. కాన్స్టెంట్ అలా కూర్చొని మేబీ ఇఫ్ దే వుడ్ గివెన్ యూ సమ్ థ్రస్ట్, ఎ గుడ్ బెటర్ సిచ్యువేషన్, మేబీ యూ వుడ్ ఎక్సెల్ మోర్. చంపేస్తాను వీళ్ళందరూ. సో మాకేముందంటే ఇట్లాంటి ఇష్యూస్ బయటికి తీసుకురావాలి. సో వీ హ్యావ్ డెఫినెట్లీ, నా ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు ఓవర్ ప్రామిస్ ఆర్ సంథింగ్. సో ప్రాక్టికల్లీ వాట్ ఐ కెన్ సే ఇస్, ఇది నేను నా ఫస్ట్ మీటింగ్ కదా, ఎస్పెషల్లీ విత్ డాక్టర్స్. కాకినాడ ఒకసారి చేశాను లాంగ్ బ్యాక్ 2018లో ఇప్పుడు చేస్తే ఐ కుడ్ సీ దట్ ప్రైమరీ హెల్త్ కేర్లో మనం ఎక్విప్మెంట్ తెప్పించుకుంటాం. యూనో కోవిడ్ వచ్చినప్పుడు ఎంత కోవిడ్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకుంటాం, అన్ని ప్యాకులు కూడా ఓపెన్ చేయలేదు ఇంకా ఎన్ఆర్ఐ మెడికల్కి. అలాగే ఓపెన్ చేయని బాక్సులు అని చెప్తూ ఉంటారు నాకు.
ఇదేమైపోయిందంటే వాళ్ళకి అకౌంటబిలిటీ పట్టుకొచ్చే మెకానిజం లేదు. యూనో వాట్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ ఇట్? వీ హ్యావ్ కిల్డ్ సిస్టమ్స్. వ్యవస్థల్ని చాలా మెథాడికల్గా చంపేసుకుంటూ వస్తున్నాం. సో నా ఇష్యూ నా కమిట్మెంట్ ఏంటంటే టు రివైవ్ ద సిస్టమ్స్. హెల్త్ డిపార్ట్మెంటు వాళ్ళు ఎలా పనిచేయాలో ఇంకే ప్రైవేట్ ఇంటర్వెన్షన్ లేకుండా, పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఉంటే యూ నీడ్ అ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ విల్ టు లెట్ థింగ్స్ టు హ్యాపెన్ యాజ్ దే సపోజ్ టు బి. సో దట్స్ వాట్ ఐల్ టేక్ యువర్ పాయింట్ ఇన్ టు కన్సిడరేషన్. సార్, నా పేరు నాగరాజు ధర్మడుగు. మన ఎజెండాలో ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పేస్తున్నారంట యూత్కి, ఏదంటే బిజినెస్ కానీ ఏదైనా అంటే స్టార్టప్స్ టైప్ ఆఫ్లో పెట్టుకోవడానికి. అది పెట్టుకున్నప్పుడు దాంట్లో మానిటరింగ్ ఎంతవరకు చేయడానికి అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్స్లో ఇస్తూ ఉన్నారు, కాపు నేస్తం కావచ్చు, సంథింగ్ ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా అంటే టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చారు, కొన్ని గవర్నమెంట్స్లో ఇచ్చారనమాట వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు అని చెప్పేసి. వాటి ద్వారా ఏంటంటే వాళ్ళు వర్క్ చేసింది ఏమీ లేదనమాట, రిజల్ట్ అయితే ఏం లేదు, స్టార్టప్స్ పెట్టుకుంది లేదు. మన దగ్గర నుంచి 10 లక్షలు ఇస్తామంటున్నారు కదా, దాని నుంచి ఏ టైప్ ఆఫ్ అంటే ఎలాగా చేయడానికి ఎటువంటి పాయింట్స్ తీసుకుంటారు? దాన్ని మళ్ళీ ఏమైనా మానిటరింగ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఆ డబ్బులు ఇచ్చేసి గమ్ముగా ఉంటారా ఏంటి అని చెప్పేసి. అలానే ఇంకోటి ఏంటంటే అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల బెనిఫిట్ చాలా ఉండే అనమాట, బెనిఫిట్స్ చాలా ఉండే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల. ఏ ప్రైవేటైజేషన్? అన్నీ మానిటరింగ్ ఉంటుంది ఫస్ట్ దానికి. ఇట్స్ నాట్ జస్ట్ నా జేబులో డబ్బులు ఇస్తే నేను మానిటర్ చేస్తాను లేదు నాకు తెలియదు, కానీ వెన్ యూఆర్ గివింగ్ ఫ్రమ్ ద స్టేట్ ఎక్స్చెకర్, there are enough government bodies which would monitor and regulate. The first question. The second question, privatization kada. See, privatization is a very you have to apply ante competitive. Singapore undanko kucham sit Singapore undankondi, Singapore has got a governments are very strong there. At the same time, privatization also coexist. So our kind of systems, but all, it is not something is bad, something is not right. The privatization is not wrong, but how do you apply it? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంది విశాఖలో. అది మినీరత్న కంపెనీ, అండ్ దట్ మీన్స్ ఇట్ ఈస్ అ గుడ్ ప్రాఫిటబుల్ ఓరియంటెడ్ కంపెనీ. ఇసుకని తీసేసేది, తవ్వేసేది, బోట్లు వెళ్ళి షిప్లు వచ్చేకి రావడానికి అనుకూలంగా మట్టిని అడ్డుపడకుండా, ఇసుక మేట లేకుండా ఇసుక మేటలు తీసేది. చాలా బిజినెస్ ఉంటుంది దానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంటెడ్ టు ప్రైవేటైజ్ దట్ పార్ట్. ఇట్స్ అ గవర్నమెంట్ కంపెనీ. సో దిస్ ఈజ్ వేర్ మీ బీయింగ్ ఇన్ politics, I could raise my voice with all my, నా వాయిస్ రీచ్ అయ్యింది సెంటర్కి, దే హ్యాడ్ స్టాప్డ్ ఇట్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ యూ ప్రెజెంట్ ద కేస్. ఎందుకు ఇది ప్రైవేటైజ్ చేయకూడదు, ఇది ఎందుకు అని చెప్తే మటుకు దేర్ ఆర్, అండ్ వీ హ్యావ్ టు పుట్ అ పొలిటికల్ ప్రెషర్ ఫర్ ఇట్. సో రెండు చేయొచ్చు, అంతేగాని మనం ఏది కూడా ఒకటే కూర్చోబెట్టి. ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ రాజుని ఉండేది మనకి 70s 80s అంతా, ఎందుకు ఆర్థిక సంస్కరణల ద్వారా అంత పెరిగిందంటానికి. ఇఫ్ యూ ఫాలో నాని పాల్కీవాలా, హిస్ ఎంటైర్ కంప్లైంట్స్ ఆర్ అబౌట్ గవర్నమెంట్ కంట్రోల్స్. అంటే too much of public అంటే maybe an eminent individual, capable individual, not able to do anything on his own, because he's a private person. Invention కానీ innovation కానీ ఉండేది కదా. So privatization is also very essential for economic prosperity and individual growth. So you should strike a balance for it. తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని చెప్పి, కానీ మచిలీపట్నం మంగినపూడి బీచ్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు. పక్కనున్న గవర్నమెంట్ రిసార్ట్స్ పర్ పర్సన్ లైక్ ఒక మహిళకి 100 రూపాయలు ఛార్జ్ చేసి డబ్బులు వాష్రూమ్కి వెళ్ళనిస్తున్నారు. మన సారా యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే ఏ హోటల్లోకైనా ఫ్రీగా వాష్రూమ్స్కి వెళ్ళే ఫెసిలిటీ ఉంది. కానీ ఒక రోజుకి 100 మంది వెళ్ళే ఒక టూరిస్ట్ ప్లేస్లో బేసిక్ ఎమ్యూనిటీస్ అనేవి లేవు. వాష్రూమ్స్ యూజ్ చేసుకునే పొజిషన్లో లేవు. అక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ మేము 10 మంది యువత కలిసి వెళ్ళి గత 1 సంవత్సరం 2 నెలల నుంచి ఈ విషయం మీద పోరాడం. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి మేము తిరిగాం, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అలాగే మచిలీపట్నం కలెక్టర్ ఆఫీసులకి తిరిగాం. ఎక్కడా మాకు గౌరవం ఇవ్వలేదు, అలాగే మా ప్రాబ్లమ్ని కూడా పట్టించుకోలేదు.
మేము స్పందనలో కూడా కేసు రిజిస్టర్ చేసాం. మేము ఐటీ ఎంప్లాయీస్ సార్. మేము చదువుకుంటూ ఐటీలో జాబులు చేసుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎందుకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సపోర్టు అందడం లేదు. మీరు చెప్పారు యువత ఏదైనా సాధించగలరని. ఈ స్టేట్మెంట్ మీరు ఎలా జస్టిఫై చేస్తారు? చేయగలను కాబట్టి నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను చెప్తాను. అంటే మా సాయి శక్తిలో మేము అన్ని ప్రయత్నాలు మీ చేసాం సాయి సార్. శక్తిలో దట్ ఈస్ యువర్ లిమిటేషన్. Very simple, I'll tell you one example. You know Dasharath Manji? You know the name Dasharath Manji? He's from Bihar. His wife died. ఎందుకంటే తను కూర్చోబెట్టి తనున్న మీ విలేజ్కి నుంచి పక్క హాస్పిటల్ తీసుకెళ్ళడానికి హీ హాస్ టు గో అరౌండ్ స్మాల్ హిలక్, చిన్నపాటి కొండ దాటుకుని వెళ్తే భార్యకి బాగాలేకపోతే చచ్చిపోయింది భార్య. అదే కొండ నుంచి దారుణుంటే హీ కూడా సేవ్డ్ హిజ్ వైఫ్. సో ఏం చేశాడు, ఖననం చేశాడు భార్యని. ఓ సుత్తి చిన్న ఇంత ఇంత ఇది ఉల్లి పట్టుకొచ్చి కొడతా స్టార్ట్ చేశాడు. దే లాఫ్డ్ ఎట్ హిమ్. హీ వాజ్ like you know, people started joking about him. Gone mad, Dasharath has gone mad. 1 year చేశాడు. ఏం అవ్వాల, చిన్న ముక్క బయలుంది. హీ వెంట్ ఆన్. ఆఫ్టర్ సమ్ టైం పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఏదో హెల్ప్ చేసేవాళ్ళు. పశువులు మన గొర్రెలు తోలుకునేవాళ్ళు, పశువులు తోలుకునే వాళ్ళు మధ్యలో వచ్చి కొట్టేవాళ్ళు. అలా చేసేటప్పుడు ఆఫ్టర్ సమ్ టైం ది బ్రోక్ ఇట్, హాఫ్ అయింది. దెన్ ఎంటైర్ విలేజ్ కేమ్, దే మేడ్ ద వే అండ్ హీజ్ ఎ పద్మ అవార్డీ. తలుచుకుంటే అంటే ఇది ఎందుకు అనిపిస్తున్నానంటే పట్టకూడదు, పడితే విడవకూడదు. మీరు ఇక్కడ దాకా వెళ్ళారు, బట్ యూ హ్యావ్ టు కమ్ విత్ అన్ ఇన్నోవేటివ్ సొల్యూషన్. ఆ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఇప్పుడు నేనున్నాను అనుకో. సో దీస్ గైస్ సెట్ యూఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ టు తెలంగాణ స్టేట్. మన తెలంగాణ నుంచి నువ్వు ఆంధ్రాలోకి అడుగు పెట్టకూడదు. నాకు హార్డ్షిప్ ఇచ్చారు. నా సింపుల్ ఆర్గ్యుమెంట్ అంటే దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా. నువ్వెవరు రావడానికి నాకు? హూ ద హెల్ ఆర్ యూ? పోలీసు వచ్చారు, నువ్వు వెళ్ళకూడదు అంటారు, బెదిరిస్తారు. ఐ సెడ్ దట్స్ మై ఫండమెంటల్ రైట్. హూ ద హెల్ ఆర్ యూ? ఐ ఎక్సర్సైజ్ మై రైట్. సో యూ డీంట్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ ఎనఫ్. నీ కోపం రావాలి కదా, దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా. మీరు ఒక్కళ్ళు స్టార్ట్ చేసిన 10 మంది ఆగి చేసి ఇలా లేచారు, తారాజోలు అయిపోయింది. అక్కడ ఆగకూడదు. ఇంతమంది వచ్చే బీచ్లో నేను ఇంత ఖర్చు పెడతా, దట్స్ యువర్ ఫండమెంటల్ రైట్. అది మీరేం చేయాలి, కూర్చోబెట్టి ప్రతిరోజు ఇఫ్ యూఆర్ ఎ కాలేజ్ స్టూడెంట్, వాట్ ఐ వుడ్ డూ ఇస్ ఎవ్రీ ఈవినింగ్ ఐ వుడ్ గో గ్యాదర్ అప్, కమ్యూనికేట్ టు పీపుల్. ఐ మేడ్ అన్ ఎఫర్ట్ టు రీచ్ అవుట్ టు యూ today. That's why this problem could come to me. Same way, you should go out and reach. People will laugh at you. People won't understand you. Your classmates will crack jokes on you. Chala jokes చేస్తారు. But you have to overcome all that. అన్నీ దాటితే తప్ప మనం ఏం పని చేయలేము. స్పందనకి ఇచ్చాం, అధికారులు అంత అద్భుతంగా ఉంటే ప్రపంచం, దేశం మనం ఎందుకు ఇలా ఉంటుంది? పని చేయించాలి కదా అంటాను. ఇప్పుడు నన్ను ఏమన్నారు, నువ్వు ఓడిపోయి నువ్వు పారిపోతావు అంటాను. ఐ సెడ్ హియర్ ఈవెన్ నౌ ఐమ్ గోయింగ్ త్రూ ఐమ్ బట్ ఆఫ్ జోక్స్, ఐ నో దట్. బట్ నాకు ఎడమెంట్స్ ఒక ఎడమెంట్ నేచర్ ఉంటుంది. మీరు దారి దోపిడీలు చేసి, మీరు కరప్షన్ చేసి మీకే అంత మొండితనం అంటే ఏమి చేయని నాకు ఎంత మొండితనం ఉండాలి? ఆ పిచ్చి మనకు ఉండదు. మీరేం చేయాలి? ఇది నా హక్కు కదా, నేను ఎందుకు చేయను? నాకు వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. నువ్వేం చెప్పాలి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి? ఐఏఎస్ చదువుకున్నావు కదా, యూ హ్యావ్ కిడ్స్, యూ హ్యావ్ సిస్టర్స్, యూ హ్యావ్ మదర్. మగాళ్ళు అయితే వెళ్తారు, నేను ఒక ఆడపిల్లకి నేను ఎక్కడికి వెళ్ళాలి? నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? మీరు మీ బాధ్యత కనీసం మీరు ఇవి కూడా నిర్వర్తించలేరు. మీరు మాట్లాడతారు, ఒకసారి అంటారు, 2 సార్లు అంటారు, పట్టించుకొని అంటారు. గో టు సూపరింటెండెంట్, గో టు సమ్ అదర్ గాయ్, గో టు ఎమ్మెల్యే. ఐ టెల్ యూ వాట్ హ్యాపెన్స్. నెవర్ అండర్మైన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మాంజీ కథ ఎలా ఉంటుందో, దశరథ్ మాంజీ కథ ఎలా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ వనజీవి రామయ్య.
వనజీవి రామయ్య ఈజ్ అ సింపుల్ డైలీ లేబరర్. మొక్కలంటే పిచ్చి, ఏం చేయాలో తెలియదు, రోజు పని చేసుకుంటూ మొక్కలు కొట్టేస్తూ ఉంటే ఇది బాధ వచ్చినట్టుంది ఆయనకి. ఐ స్పోక్ టు హిమ్ లాంగ్. చిన్న బుట్టలో తట్లో ఇంత పెద్ద సైకిల్ వేసుకొని తట్లో మొక్కలు పెట్టుకొని వేసుకుంటూ వెళ్ళాడు. ఎవరు మాటలు గుర్తించలేదు అతన్ని, పిచ్చోడు అనుకున్నారు ముందు. చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వన్ డే హీ క్రియేటెడ్ గ్రేట్ సోషల్ ఫారెస్ట్ అరౌండ్ హిస్ ప్లేస్, అరౌండ్ ఖమ్మం. హీ బికేమ్ ఎన్ ఇన్స్పిరేషన్. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను వచ్చి మాట్లాడుతాను అతను ఊహించాడు కదా. గవర్నమెంట్ ఒకటి పట్టుకుంటుందని ఊహించాడు కదా, గుర్తిస్తాను ఊహించాడు కదా. యువర్ కమిట్మెంట్ ఫర్ ద కాజ్ యూ బిలీవ్ ఇన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. భీమ్లా నాయకులు ఒక పాట పాడాడు, ఆయన పేరు మర్చిపోయాను, ముగ్గులే. ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉంటుంది, అదేంటి ఇన్స్ట్రుమెంట్ అది, ముగ్గులేది గారిది. అదేంటంటే ఆయన ఒక్కడికి తెలుసు, ఇంకా ఇట్స్ ఎ డయింగ్ ఆర్ట్. ఆయన తప్పనేంటి, అతనికి పవన్ కళ్యాణ్ ఎవడో తెలీదు, నేను తెలియదు ఎవడో అతనికి. నువ్వు హీరో ఉంటా కదా. సమ్ గాయ్ రోట్ స్టూడెంట్, పిహెచ్డి స్టూడెంట్, హీ డిడ్ పిహెచ్డి ఆన్ హిమ్, డాక్టరేట్ చేశాడు. ఒక డయింగ్ ఆర్ట్ని బతికిస్తున్నాడు అతను, ఒక డయింగ్ ఆర్ట్ని. అతని దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని అన్నీ మాట్లాడి అన్నీ తీసుకుంటే దట్ రీచ్ టు మీ. అది ఎవరో ఇన్స్ట్రుమెంట్ వాయిస్తుంటే చాలా బాగుంది, ఇలా పెడదాం అంటే ఒక్కడు ప్యాషనేట్గా ఉంటే, బికాస్ ఆఫ్ నేను పట్టుకున్నాను కాబట్టి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. అతను ఏమంటాడు, నాకు అడుగు, నా డబ్బులు లేవు, ఇల్లు లేదు, ఏమీ లేదు, కానీ వాట్ ఈస్ యువర్ ప్యాషన్ అంటే, మై ప్యాషన్ ఈజ్ టు స్ప్రెడ్ దిస్ ఆర్ట్, అంతే. ఈజ్ డయింగ్ ఆర్ట్. ఇల్లు లేదు, ఏమీ లేదు, ఆ చిన్న ఇబ్బందుల్లో ఉంటాడు. ఆ ప్యాషన్ వదలకపోతే అది ఇట్ రీచ్డ్ అవుట్ టు నెక్స్ట్, టు వై, టు సే, దెన్ ఇట్ వెంట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు కోట్ చేస్తున్నాంటే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్, don't stop it. If you get tired, take a rest. Again, pursue it. You create a movement. You know Rosa Parks? Civil liberties movement. You know how entire Martin Luther King, Black Lives Matter, ఇప్పుడు దాకా వచ్చింది 1967. It's one girl who initiated that movement. Alabama అనుకోండి, యుఎస్లో. వైట్స్కి బ్లాక్స్కి సీట్లు ఒకటే బస్సు, నల్ల జాతీయులు వెనకాల కూర్చోవాలి, ఫ్రంట్ వీళ్ళేమో ముందు కూర్చోవాలి. ఎనీ బ్లాక్ పర్సన్ షుడ్ గో బ్యాక్ అండ్ సిట్. ఆ అమ్మాయికి విసుగు వచ్చింది ఆ రోజున. షీఈ్ అరౌండ్ 12 or 14 year old girl, I think. షీఈస్ టైర్డ్ అండ్ షీ సాట్ ఇన్ వైట్స్ కూర్చున్న ప్లేస్లో కూర్చుంది. ద కండక్టర్ కేమ్ అండ్ ఆస్క్డ్ హర్ టు గెట్ అప్. షీ సెడ్ ఐ వాంట్. షీ డిఫైడ్. And everyone tried to raise their voice. I said, this is my right. Now, visuguchna. Maybe she was tired that party. Visuguch me like padi. I said, I'm tired of this. I don't want to go. It became a civil liberties movement. So imagine once if you start that, who knows, it might become a movement. It all depends on the energy you thrust into the belief or need, what you need, the kind of thrust of energy what you put into it for the cause you believe in. So don't believe. Even governments రావాలి, వినాలి అంటే, even sometimes very simple, I tell you what happens. ఇదే ఆఫీస్లో నేను ఎన్నికల్లో ఓడిపోయాను. ఓటమి తెలుసు కదా, ఇట్ ఈస్ క్వైట్ లో పీరియడ్. అది ఓడిపోతే దేర్ ఇస్ వన్ physically challenged lady. She came. She wanted to meet me. నేను పార్టీ 2019 ఓడిపోయిన ఒక లెస్ దెన్ 3-4 weeks మాట్లాడితే, ఏంటమ్మా ఏం చెప్పండి అంటే, అన్న ఇలా జరిగింది. సో ఇట్ వాస్ నాట్ దిస్ ప్లెజెంట్, ఇట్ వాస్ chaotic crowd. సో ఫైనల్ ఐ టుక్ హర్ ఇన్సైడ్ అండ్ ఐ వాజ్ లిస్నింగ్ టు ఇట్. ఏంటి అంటే, షీ గాట్ అ హ్యూజ్ ఫైల్ ఆఫ్ రిపోర్ట్స్. ఏంటి అని చూస్తే, మై డాటర్ వాజ్ కిల్డ్, షీ వాజ్ రేప్డ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫర్ జస్టిస్ సిన్స్ 2018 నుంచి. అండ్ షీఈస్ కోటింగ్ లాస్, ఇవన్నీ ఇవి పెడుతూ ఉంటే, యూ డూ జస్టిస్ అంటున్నా. నాకు ఎలా ఉంటుంది, నేను ఓడిపోయాను, నాకే దిక్కు లేకపోతే నేను ఇంకెవరికి న్యాయం చేస్తాను నేను అనుకుంటా ఉంటే. బట్ హర్ పెయిన్ మూడ్ మీ, కదిలించేసింది. ఏం చేయగలను నేను, లెట్ మీ డూ సంథింగ్ అని చెప్పి నేను అనుకున్న ఏదో చేస్తాను సార్. నాకు అంత స్ట్రెంగ్త్ లేదు. నేను ఎందుకు చెప్తానంటే, సమ్టైమ్స్ వీ గో త్రూ అవర్ ఓన్ డిప్రెషన్స్.
I was in that particular moment. ఏం చేసి నిస్సత్వ. బట్ ఏదో సింపుల్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయమన్నాను, బట్ ఇట్ వాజ్ లింగరింగ్ ఇన్ మై మైండ్. సో నేను వెళ్ళి కూర్చున్న తర్వాత ఆఫ్టర్ ఫ్యూ వీక్స్, మేబీ ఐ డోంట్ నో, ఫర్ సమ్హౌ ఐ గెయిన్ మై ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్. ఐ సెడ్ లెట్ us కాల్ ఫర్ జస్టిస్. ఒక 14 ఏళ్ల బిడ్డ స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి రావాల్సిన బిడ్డ తల్లి వెళ్ళి శవం తెచ్చుకోవాల్సి వచ్చింది. దట్ మదర్ ఫాట్ ఫర్ ఇట్, వదల్లా. సో అంటే ద పాయింట్ ఐ వాంట్ టు మేక్ హియర్ ఇస్ 1% కెన్ మూవ్ మౌంటైన్స్. 1%'s కమిట్మెంట్ మేక్స్ ఎ మెజారిటీ. నిస్సత్తు కదా, తన బిడ్డ చనిపోయింది. టుడే యూ టాకింగ్ అబౌట్ అ సింపుల్ టాయిలెట్, బట్ హియర్ హర్ డాటర్ డైడ్, కిల్డ్ రాదర్, రేప్డ్. బట్ కమిట్మెంట్ ఎంత ఉందంటే చాలామంది జరిగినాయి కదా, వదిలొచ్చి షీ లెర్న్డ్ లా, 10th క్లాస్ పాస్డ్. ఆవిడ మాట్లాడుతుంటే లాయర్ మాట్లాడినట్టు ఉంటుంది. వెళ్ళి వచ్చి కూర్చొని మాట్లాడి నా దగ్గరికి వచ్చి చేస్తే ఇట్ టచ్డ్ మీ. అండ్ ఐ కాల్ ఫర్ ఎ హ్యూజ్ మీటింగ్. కర్నూలు వెళ్ళాం. Another 1.5 lakh people turned out. And finally it landed in CBI. CBI finally, it took note of it and took it into their investigation. కానీ న్యాయం జరుగుద్ది, ఫైనల్ జరుగుద్ది, డిలే అవుద్ది. కానీ బట్ నేను చెప్తుంది ఏంటంటే ఈ కేసు గురించి కాదు, కానీ హౌ వన్స్ కమిట్మెంట్ కెన్ మూవ్. ఆవిడ ఊహించగలదా ఒకరోజు నా బిడ్డ కోసం పోలీసులు మాట్లాడట్లేదు, 1,00,000 మంది జనం ఒక ఊర్లోకి వస్తారని కలగంటదా? కనలేదు. బట్ హర్ పర్సీవరెన్స్ పుష్డ్ మీ. సో వీ డోంట్ నో, నువ్వు ఇంకొక 2 times కానీ పుష్ చేస్తుంటే మేబీ ఇట్ వుడ్ హావ్ బికమ్ అ పాలసీ. దట్స్ ద పాయింట్ ఐ వాంట్ టు మేక్. Hi sir, this is Krishnakant. I am from Tirupati. I have completed my PG. Area constitution wise ఒక 3-4 కంపెనీ స్టార్టప్స్ స్టార్ట్ చేయమంటారు. ఎందుకంటే మాకు లోకల్ ఏరియా వదిలేసి మేము ఎక్కడో వెళ్ళి జాబ్ చేయాలి. ఇది ఏముందండి, ప్రాబ్లమ్ ఇస్ పొలిటికల్ విల్ లేని వ్యక్తులు ఉన్నప్పుడు లేదు. దే డోంట్ అండర్స్టాండ్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ యూత్. మెయిన్ ప్రాబ్లం ఏముంటుంది, నువ్వు రీచ్ అవుట్ అవ్వాలి కదా. ఇప్పుడు నాకు తన సమస్య చెప్పింది, నీ పేరేంటమ్మా? అలాగే సమస్య చెప్పింది కదా, చెప్పగానే అది నాకు తగులుతుంది. ప్రాబ్లం ఏంటో మన లీడర్స్కి ఎవరికి దే డోంట్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఐడియా ఉంది. అది సొసైటీ నీడ్స్ నెక్స్ట్ జనరేషన్ తాలూకు ఆస్పిరేషన్స్, మీ కేపబిలిటీస్ ఏంటి, మీ అంటే మీ ఈచ్ వన్ ఆఫ్ యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ ఎబిలిటీ. హౌ డూ యూ ఐడెంటిఫై దట్ ఎబిలిటీ? ఇవన్నీ వచ్చినప్పుడు యూత్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి లీడర్స్. నేనేం చేస్తానంటే నేను ముందు నడిచి చూపించేస్తాను. యూ హ్యావ్ టు ఐ పుష్ పీపుల్. ఐఎమ్ పుషింగ్ ద ఎంటైర్ జనరేషన్ ఆఫ్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ టు హ్యావ్ ఎ డిబేట్. ఇప్పుడు నేను చేయగానే next time some other leader will do. Whether they solve the issue or not, at least they'll get to know your at least for the vote's sake, వాళ్ళు చేస్తారు మీతో. అందుకే నేను ఐఎమ్ వెరీ వెరీ కమిటెడ్ ఫర్ ఓపెనింగ్ అప్ అ డైలాగ్. నేను డాక్టర్ని. మీ ఇద్దరు ఫ్రెండ్సా? సేమ్ కాలేజ్. అన్నయ్య, మీరు జల్సాలో చెప్పినట్టు ఆడుకోవాల్సిన పసి వయసులోనే వైద్యం అందక బిడ్డలు చనిపోతున్నారు అని చెప్పారు జల్సాలో మీరు. ఆ సినిమాలో కదా. నిజంగా ఆడుకోవాల్సిన కాకుండా పాలు తాగే వయసులోనే సరైన వైద్యం అందక, సరైన డాక్టర్ లేక, వెంటిలేటర్స్ లేక ఇలా చనిపోతున్నారు. అంటే ఒక తల్లి చాలా ఆశలు పడి కనిద్ది, ఎన్నో కలలు కానీ ఆమె ఇలా చనిపోతే. అండర్స్టూడ్ ద పాయింట్ యు వాంట్ టు మేక్. అంటే రేపు వచ్చే మన ప్రభుత్వం ఎలాగో మనదే వచ్చేది. సో మన వచ్చిన ప్రభుత్వం 6 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన నియోనేటల్ హాస్పిటల్స్, చిన్నపిల్లల వార్డులు, పీడియాట్రిక్ వార్డ్స్ అన్నీ మీరు డెవలప్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ విల్ఫుల్గా చంపేసే ఉన్నారు, మీరు విల్ఫుల్గా బతికించాలి. అంధకారంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎన్నో సంవత్సరాలుగా మీరు ఒక దీపం వెలిగించాలని. థ్యాంక్ యూ అన్య. మాది అనకాపల్లి జిల్లా యలమంచిల మండలం ఏటుకొప్పగా గ్రామం అండి. అక్కలకర్ర అంకుడు కర్ర సార్. అంకుడు కర్ర అంకుడు చెట్టు. మేము అంకుడు కర్రతో చేతితో తయారు చేస్తామండి బొమ్మలు. అలాగే మాకు ఇప్పుడు వచ్చే యువతంతా కూడా ఈ యొక్క కళాఖండాలని చేయడానికి ముందుకు రావట్లేదండి. అది మెయిన్గా కారణాలు ఏంటంటే కొంచెం ఇష్యూ ఉందండి. మేము డైలీ రోజు మొత్తం కష్టపడితే, నేను, మా భార్య, మా పిల్లలు మొత్తం కష్టపడితే 1,000 రూపాయలు చేస్తాం సార్.
మేము రోజంతా కష్టపడితే ఒక 1000 రూపాయలు చేస్తాం సార్. నేను నా భార్య మా పిల్లలు కూడా సాయం చేయాలి సార్. ఇంకా ఆ 1000 రూపాయలు చేసిన తర్వాత దాంట్లో ఒక 500 మెటీరియల్ కాస్ట్, అలాగే విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగిపోయినాయి సార్. మేము ఇంతకుముందు గవర్నమెంట్కి చాలాసార్లు లెటర్పూర్వకంగా కూడా ఇచ్చామండి. ఎవరు కూడా పట్టించుకోలేదు. ఏటుకుప్పాక గ్రామం అనేది ఆ మూలనే ఉంది, కానీ నెట్లో కొడితే ఇంటర్నెట్లో వస్తుంది దాని గురించి. దాంట్లో చూసి తెలుసుకోవడమే కానీ మా గురించి మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఒకసారి కూడా పట్టించుకోలేదండి. అలాగే మా వర్క్ని నేను మహారాష్ట్రలో ఇన్స్టిట్యూట్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఒక 50 మందికి ట్రైబల్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ వర్క్ నేర్పించాను సార్. మీరేం చదువుకున్నారు? నేను 7th క్లాస్. ఇది నేర్పిస్తారా? అవును సార్. ట్రైన్ చేసి వర్క్ నేర్పిస్తున్నాను సార్. అక్కడ 50 మందికి నేర్పిస్తే అక్కడ ఈ వర్క్ చేసి అక్కడ బ్రతుకుతున్నారు సార్. మహారాష్ట్రలో బతుకుతున్నారు. ఏటుకొప్పాకులో ఆంధ్రప్రదేశ్లో మేము బతకలేకపోతున్నాం సార్. యువత ముందుకు రావట్లేదు. ఈ వర్క్ నేర్పుతామన్నా సరే దాంట్లో రాబడి ఉంటేనే కదా సార్ ముందుకు వస్తుంది, యువత ముందుకు వస్తుంది. రేపు పొద్దున మా పిల్లలకు కూడా ఈ వర్క్ నేర్పించాలని కూడా మాకు ఆశ లేదు సార్. మా ఆశ చచ్చిపోయింది సార్. కేసులు పెడతారు కదా అంకుడు గారు కొడితే, అంకుడు చెట్లు కొడితే? కేసులు ఇప్పుడు పెట్టట్లేదు కానీ సార్ మాకు ఒక ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఆ కర్ర తెచ్చి వేరే వాళ్ళు తెస్తారు సార్, యాదవ్స్ తెస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మేము కొంటాం సార్. కొనేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చి ఆ కర్ర కొనాల్సిందే సార్. అతను చెప్పినట్టే కానీ చాలామంది చెప్పినట్టు ఎగ్జిబిషన్ అంటే లైక్ ఆ టాలెంట్ ఉన్నప్పటికీ ఆ కళ ఉంది అంటేనే కదా సార్ మనకి బయటికి లైక్ మన ప్రొడక్ట్నో లేకపోతే మన టాలెంట్ని చూపిస్తేనే మనల్ని గుర్తిస్తుంది సమాజం. కానీ ఇక్కడ ఎలా జరుగుతుందంటే తిను ఎలా అయితే మరుగున పడిపోయాడో, నా కృష్ణా జిల్లా అయినప్పటికీ అంత టాలెంట్ ఉందనే విషయం నాకు తెలియదు. కానీ పెడంలో కలంకారీ వ్యవస్థ కానీ గోల్డ్ కవరింగ్ వ్యవస్థ కానీ అంత ఇదిగా ఉందనే విషయం రాష్ట్రం మొత్తం ఎవరికీ తెలియట్లేదు. దాంతో ఏంటంటే వాళ్ళ టాలెంట్ ఉన్నప్పటికీ ఎగ్జిబిట్ అవ్వడం. ఇవాళ ఉన్న పొజిషన్లో రాష్ట్రంలో యూత్ అనేది ఓన్లీ జాబ్స్ మీదే బేస్ అయ్యి ఉండి వాళ్ళ లివింగ్ ముందుకెళ్ళాలంటే జరిగే పొజిషన్ కాదు. దానికి గాను మాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్లో ఏంటంటే ఒక కరికులం లైక్ ఇదే ఫాలో అవ్వండి, దీనికన్నా ఏమీ లేదు, ఈ కరికులం మార్చుతూ ఎప్పుడైతే ఇప్పుడు ఆక్వా కల్చర్లో కానీ దాని లైక్ ప్రొసెసింగ్ యూనిట్స్ కానీ ఇంకా ఇప్పుడు ఇంకా లైక్ లవింగ్ ఇంకా కొత్త కొత్త తరాల్లో ఇవ్వటానికి ఇప్పుడు గోల్డ్ కవరింగ్ ఉంది సార్. మా ఏరియా అయితే గోల్డ్ కవరింగ్ చాలా మచిలీపట్నం, పెడన, అవినిగడ్డ ఈ ఏరియాల్లో అయితే చాలా హెవీగా ఉంటుంది. దాని తర్వాత కలంకారీ, వ్యవసాయం అడ్రస్ చేయట్లేదు. గవర్నమెంట్ do some researches on these cultures like aqua, agriculture, soil science, and why can't they suggest some alternative crops for farmers which can be profitable while as a youth from a farming family I just moving into another profession, but if they are given a correct suggestions from the government I can live my livelihood from a political and agriculture family, I can live there, but government is not suggesting something like that. మీరు చెప్పదలుచుకుంది మనం చేస్తున్న కుటుంబ పరంగా వృత్తి ఉందో దానికి ఇన్నోవేటివ్ స్కిల్స్ యాడ్ చేస్తే వీ కెన్ సస్టైన్ ఇన్స్టెడ్ బయటికి వెళ్ళకుండా. దెన్ ఎగ్జిబిషన్ కూడా ఉంటే ఇంకా బెటర్గా మేము కూడా ఏంటంటే ఊర్లో ఉంటాం, అందరూ జాబ్లు అయితే రావు కదా సార్, రకరకాల డిఫరెంట్ స్కిల్స్ చేసుకుంటే బతకొచ్చు. Got your point. Thank you. Thank you. Youth in businesses after 10th of BSc Visual Communication, and then I started my own farming business. Farming? ఎక్కడ? సెరికల్చర్. ఎక్కడ? Mayur. And then I ran for 1 year. I got a huge process. And I think I can't able to survive because I can't able to get any like help or subsidies from the government for the sericulture. Because my family is from the agriculture background. That's the reason I chosen to go into the agriculture. I thought of converting farming into the business, but I can't able to do that. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? What is your expected? ఏం చేయాలి? Vocational courses. Introducing the vocational courses to the youth. అంటే ఎందువల్ల మీరు నడపలేకపోతున్నారు వ్యాపారం? Because agriculture subsidies like and the support from government from the government to the youth. Why like government is supporting through the IT seminars and only this type of thing, but not the youth into the agriculture. అదే ఇప్పుడు తను చెప్పింది ఏటుకొప్ప కానీ ఆయన చెప్పే ఇన్నోవేషన్ ఇన్ వాట్ ఎవర్ ద ప్రొఫెషన్. I'm just adding the one line subsidies and the vocational courses, not only the BTech or the BSc. అంటే నేను plumbing, certified electrician, certified plumber, certified construction. దట్స్ వెరీ వ్యాలిడ్ థింగ్. అంటే మనకి ఇండియాలో గట్ యూ పాయింట్.
He made 3 points. One is lacking quality standards in whatever the basic professions ఏమన్నారో, రెండు సపోర్ట్ సిస్టమ్, సబ్సిడీస్. I'll find, and ఇప్పుడు మీరు చెప్తున్నాను, I tell you what goes into my mind, I'll tell you. మీరు ఏదైతే చెప్తున్నారో, one day that will become a policy. Yes, because countries like UK and Australia, because I అంటే మనకి ఏంటైపోయిందంటే ఎడ్యుకేషన్ అంటే ఐటీ ఇవి తప్ప, ఒక నీష్ తప్ప మిగతాయి చూడట్లేదు. యూత్ నాట్ నెసెసరీలీ దే హ్యావ్ టు గెట్ ఇన్ టు ఓన్లీ ఐటీ. దెర్ ఆర్ సో మెనీ వేస్, సో మెనీ అదర్ ప్రొఫెషన్స్ అంటే విచ్ వాళ్ళు చేయట్లేదు. ఐటీ కుడ్ బి అన్ ఇన్నోవేషన్ ఇన్ దట్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ. దాన్ని వీళ్ళు గుర్తించట్లేదు. దట్ పార్ట్ I'll look, I'll definitely, like, I have considered that point. I'll take into it. Thank you. What is the question? నేను అడ్రస్ చేద్దాం అనుకుందంటే ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ అండ్ వన్ సజెషన్. క్వశ్చన్ ఏంటి అని అంటే, యాక్చువల్లీ వాళ్ళ ఇండియన్ యూత్ డే కాబట్టి, సో రేపు మన గవర్నమెంట్ గవర్నమెంట్ వస్తే ఐఎమ్ ఆస్కింగ్ యూ వెదర్ ఒక 10 to 20% ఆఫ్ ఆల్ ద పోస్ట్, అంటే ఒక కింద నుంచి పై దాకా యూత్కి ఏమైనా ఒక రిజర్వేషన్ లాంటిది ఏమైనా పెడతారా? అంటే ఇంక్లూడింగ్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్, పర్టికులర్ ఎందుకంటే సార్ మనం లెస్ దెన్ 35 years ఓల్డ్ ఇండియాలో 60% ఉన్నారు సార్. అంటే దగ్గర ఒక 70 కోట్ల మంది లెస్ దెన్ 35 years. బట్ ఇవాళ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వదిలేండి సార్, మన గ్రౌండ్ లెవెల్లో వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రతి ఊరిలో స్టేడియం కమిటీస్ అని ఉంటాయి, హాస్పిటల్ కమిటీస్ ఉంటాయి, టౌన్ హాల్ కమిటీస్ ఉంటాయి. వీటన్నిటికీ ఒక కమిటీ ఉంటుంది సార్. ఏ కమిటీలో కూడా అసలు మేము ఉంటాము అని అంటే ఎవర్రా మీరు అంటున్నారు సార్. అంటే దిస్ ఇస్ వాళ్ళకంటే మేమందరం ఒక పిల్లల్లాగా, లేదంటే మీరేం చేస్తారు అన్నట్టు ఉంటుంది. రావాలంటే ఏం చేయాలి? గడ్డ నిలిచిపోవాలన్నా? అదే సార్. అంటే యాక్చువల్లీ దీనికి ఒక క్యాప్ ఏమైనా పెడితే, అంటే గడ్డ నిలిచిపోయి కొంచెం లాభ దీనికి ఒక క్యాప్ పెడితే జస్ట్ ఒక 10% లేదా ఒక 20%. సో అలాంటిది ఏమైనా చేయడానికి స్కోప్ ఉందా? చేస్తారా మీరు? రిజర్వేషన్ అంటే సార్ దిస్ ఈస్ నాట్ ఏ డైరెక్ట్ రిజర్వేషన్, సమ్ కైండ్ ఆఫ్ ఏజ్ అంటే మనం ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ని, అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్స్లోనే ఏజ్ని ఒక ఫ్యాక్టర్ కింద చేసుకొని ఏజ్ గ్రూప్లో గివ్ సర్టన్ పర్సంటేజ్ టు ద 10 posts ఉంటే ఒక డెమోగ్రాఫిక్ దీంట్లో ఉన్న దాంట్లో తీసుకురమ్మంటారు. I'll take that. మనకి జనరల్గా సొసైటీలో డ్రగ్ అడిక్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది సార్. సో దాన్ని అందరూ డ్రగ్ అడిక్షన్ అంటారు, కానీ దాన్ని ఎలా ఎరాడికేట్ చేయాలని చెప్పేప్పుడు ఆలోచించలేదు. గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెడుతుంది, ఆల్కహాల్ రేట్స్ మార్చడం అదంతా. బట్ ఇప్పుడు వచ్చి ఏం జరగలేదు. అసలు గవర్నమెంట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయట్లేదు సార్? ప్రతి రీజియన్లో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే, అట్లీస్ట్ మారాలనుకున్న వాళ్ళకి మనం ఒక వే చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు మారడానికి ట్రై చేస్తారు కదా సార్. సో మన గవర్నమెంట్ ఎంత ఉంటారు రీహాబిలిటేషన్? అంత గంజా అడిక్షనారా? అంటే ఈ మధ్య చాలా పెరుగుతుంది సార్. మీకు ఎలా అనుభవంలోకి వస్తాయి? అంటే నేను ఒక ఇన్సిడెంట్ చూసాను సార్. యాక్చువల్గా కాకినాడలో ఇట్లానే ఒక చిల్డ్రన్ పార్క్లో నైట్ 2 to 3 వరకు వాళ్ళు ఉండి ఇలా డ్రగ్స్ని చేసి అలా సప్లై చేయడం లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. లోకల్ పీపుల్ దాని మీద కంప్లైంట్ చేసిన ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు సార్. సో మనం కనుక ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్ ఆల్ స్పీక్ టు అండ్ బేసిక్గా ర్యాంపెంట్ డ్రగ్ ఇష్యూ ఉంది ఆంధ్రాలో. విపరీతమైన గంజాయి విపరీతంగా ఉంది, అండ్ విచ్ లీడ్స్ టు లాట్ ఆఫ్ క్రైమ్స్. This one part we have to handle it collectively. It's not just rehabilitation centers. First of all, preventing the crime. Punishment, prevention, and rehabilitation comes much later. So that is one part I have taken. Like what I commit to you all is, what we are thinking, ఇప్పుడు ఇందాక మీరు కొన్ని పాలసీలు చేస్తారా, నిలబడతారా, కొన్ని గవర్నమెంట్ ఇప్పుడు మీరు చెప్పింది కానీ వాట్ వుడ్ యూ డూ ఫర్ యూత్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, ఇది నేను ఒక్కడిని చేస్తే సరిపోయేది కాదు. ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్పెషలీ ఫర్ మీకు యూ కెన్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్, ఇది నేను చాలా ప్రైవేట్ మీటింగే పెట్టాను. ఇట్స్ ఐఎమ్ నాట్ ఈవెన్ ఎయిరింగ్ ఇట్ ఆన్ టీవీ. నావల్ చేస్తాను కానీ చాలా పర్సనల్గా పెట్టాను. భవిష్యత్తులో మీకు ఏదైనా ఇష్యూ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, యూ మోటివేట్ యువర్ ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ వెదర్ యూ ఓట్ ఫర్ జనసేన అర్ నాట్, దట్స్ ఇర్రెలవెంట్ ఫర్ మీ. నాకు నిజంగా అలాంటి కోరికలు నాకు లేవు. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇట్, డూ ఇట్, అదర్వైజ్ దట్స్ ఫైన్. బట్ ఐఎమ్ హియర్ ఫర్ ద నేషన్ అండ్ ఫర్ సొసైటీ. అంటే నేననేవాడిని, అంటే నేను ఎందుకు తప్పని పడుతున్నా అంటే, నాకు మీలాగా చాలా కోపాలు ఉన్నాయి చిన్నప్పుడు. ఐ మేడ్ ఇట్ వెరీ కన్స్ట్రక్టివ్ వే. నా కోపాన్ని చాలా కన్స్ట్రక్టివ్గా పెట్టుకున్నాను.
ఏదో ఒక ఒక స్మోక్ లాగా బయటకు వచ్చేసి ఒక చిన్న తారాజువలాగా వచ్చేసి పడిపోయే కంటే కూడా మేక్ ఇట్ వెరీ కన్స్ట్రక్టివ్. దట్స్ వాట్ ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్. సో ఈరోజు అట్లీస్ట్ మీకు చెప్పుకోవడానికి మీ ఎమ్మెల్యేలు వినకపోయినా నేను వింటున్నానంటే బట్ దట్ వన్ డే ఇట్ బికమ్స్ ఎ పాలసీ. రమేష్ పోఖ్రియాల్ నేను మాట్లాడుతున్నప్పుడు వృత్తిపరమైనవి అంటే చదువుతో పాటు వొకేషనల్ ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. నేను ఆయన వాళ్ళకి కూర్చొని చెప్పి పంపించిన ఫార్మాట్ అది. అండ్ ఫైనల్ దే హ్యావ్ ఇంక్లూడెడ్. బట్ దానిలో కొంచెం లూప్ హోల్స్ ఉంటాయి, కొంచెం షార్ట్ ఫాల్స్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద విల్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్. సో నేను మీకు వాట్ కమిట్మెంట్ ఐ కెన్ గివ్ టు యూ ఆల్ ఇస్, ఎస్పెషల్లీ మీ డాక్టర్స్ సంబంధించిన కానీ ఇవన్నిటికీ కూడా వీ హ్యావ్ వెరీ డీప్లీ అండర్స్టూడ్. అంటే మీ వ్యూస్ నాకు కొత్త కాదు ఇది, బికాజ్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ, ఐ వెంట్ ఎక్స్టెన్సివ్లీ, ఐ మెట్ పీపుల్ ఎక్స్టెన్సివ్లీ, సో ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇందాక ఆయన మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తుంటే నేను వెళ్ళాను, మన శ్రీకాకుళం ప్రాంతాలకు వెళ్ళాను. చిన్నపాటి లాకులు రిపేర్ చేస్తే ఒక 3,000 ఎకరాలకి 5,000 ఎకరాలకి చాలా పంటలు పండేస్తాయి, వీళ్ళు చేయరు. సో హౌ డు వీ డూ దట్? వీటన్నిటికీ ఏంటంటే ఓన్లీ సొల్యూషన్ ఫర్ మీ ఇస్ టు అటైన్ సమ్ కైండ్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్. ఇప్పుడు ఇదే నేను మీతో మాట్లాడటానికి ఇదే సభల్లో మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ స్ట్రైవింగ్. సో ఇప్పుడు మీకు ఇష్యూ వచ్చింది. ఇమాజిన్ ఇఫ్ జనసేన వుడ్ బీ ఇన్ పవర్. Even I'm not saying even not to form, even last time in 2019, imagine if I would have had 10 to 15 MLAs. Almost ఇప్పుడు నాకు చెప్పింది this would have echoed in assembly, this would have echoed in parliament. So instead of you being మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి డిఫరెంట్ డైలాగ్ అనే కంటే కూడా ఇది వచ్చాము వెళ్ళిపోయాం అనే కంటే ఐ వాంట్ యూ టు థింక్ ఓవర్. మీరు ఆలోచించి ఇప్పుడు ఏటికొప్పాకు బొమ్మ ఉంది, అది నాకు తెలుసు, నాకు నేను స్వయంగా తిరిగాను, దానికి ఎంకరేజ్మెంట్ ఉండదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రూరల్ యూత్. మీ పేరు సంతోష్ కుమార్ అంటూ 7th క్లాస్ చదువుకొని ఇంత ప్యాషనేట్గా ఉంది. ఇట్ ఈస్ అ డిగ్రీ బై ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ అ పిహెచ్డి బై ఇట్ సెల్ఫ్. అందరికీ రాదు ఇది. సో దీనికి ఎలాగ చేయాలి? ఇంకా తనకి ఇప్పుడు ఇష్యూ లేదంటున్నాడు, కానీ ఒక టైంలో అక్కలకర కొడితే కేసులు పెట్టేసేవాళ్ళు. దొంగకి ఏది మన అక్రమంగా మన ఫారెస్ట్ కేసులు పెట్టేసేవాళ్ళు, ఎర్రచందనం కొడుతున్నంత కేసులు. ఆ వైపు ఎర్రచందనం కొట్టేస్తారు, వీళ్ళకేమో అక్కలకర అవసరానికి ఇంత కళాకృతి చేయడానికి అక్కలకర అవసరం. దెర్ ఇస్ నో ఫారెస్ట్ సోషల్ పర్టికులర్ అక్కలకరను పెంచే అడవులు లేవు. సో ఇవన్నీ నాకు అవగాహన ఉన్నాయి. సో నా పాయింట్ మీకు చెప్పదలుచుకుంటుంది, యు థింక్ ఇట్ ఓవర్. Your vote is very, very extremely valuable. You don't have to believe me. ఈరోజు మీరు ఇంతమంది దాదాపు ఒక 100 ఉన్నారా? 160, 80. Imagine 80 thinking minds, 80 active minds, 80 capable minds. You can influence 8 lakh people. మీరు స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఓకే, మీరు చేసినప్పుడు యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. యు టేక్ దిస్ మెసేజ్ అవుట్ సైడ్. నేను ఏమి లేకుండానే వినగలుగుతున్నాను. నేను రేపొద్దున మేమందరం కూర్చోబెట్టి ఐఎమ్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎ గవర్నమెంట్. ఉద్దానంద్ కూడా అందరూ ఉన్నారు అక్కడ. నేను వెళ్ళి మాట్లాడగలిగితే ఏమైపోతుందంటే నా ఒక్కడిని నేను ఐ కుడ్ వితౌట్ అన్ ఎమ్మెల్యే, వితౌట్ ఎంపీ, ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్ బ్యాక్ ఆఫ్ ప్రైవేటైజింగ్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అట్లాగే ప్రతి సమస్యకి ఏటికొప్పాకు సమస్య ఉంది, లేదంటే కూర్చోబెట్టిందాక మీరు చెప్పిన ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి పిఠాపురంలో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పిఠాపురం, అది చెప్తాను, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ పిఠాపురం, ఆల్ ఓవర్. అలాగే మన కోనసీమ కోకోనట్ బోర్డు ఉంది, అది ఇంత విస్తారంగా కొబ్బరి ఉంటుంది కానీ కోకోనట్ బోర్డు ఉండదు. ఉత్తరాంధ్ర లాంటి చోట విపరీతంగా క్యాష్యూ ఉంటుంది, జీడీ ఉంటుంది, క్యాష్యూ బోర్డు ఉండదు. ఐదర్ ఇన్ కేరళ ఎనీ అదర్ స్టేట్స్లో బోర్డ్స్ ఉంటాయి, దానికి రెలవెంట్ బోర్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ అర్థం చేసుకోండి. బట్ ఏమైపోతుంది ఇన్ఫర్మేషన్ అంతా, ఇఫ్ ఇట్ డస్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు లెజిస్లేటివ్ పవర్, ఇట్ జస్ట్ బికమ్స్ మై ఓన్ స్ట్రగుల్ ఆర్ యువర్ ఓన్ స్ట్రగుల్. ఈరోజు ఉన్న కమిట్మెంట్ యూ ఎక్సర్సైజ్డ్, యూ ఎక్స్ప్రెస్డ్ యువర్ ఒపీనియన్, బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఓటింగ్ ఇఫ్ యూ థింక్ డిఫరెంట్లీ, ఐ విల్ గో ఫర్ నోటా ఇది నేను మాట్లాడితే ఏమైపోతుందంటే the energy which we put in, మన అలాంటికి ఏముంటుంది? ఇమాజిన్ టుడే ఐఎమ్ ఏబుల్ టు పిక్ అప్ ఎ ఫైట్ విత్ ద మోస్ట్ నటోరియస్ గవర్నమెంట్ is only because of the power of youth.
జనసేన హ్యాస్ క్యాప్చర్డ్ ద స్పిరిట్ ఆఫ్ యూత్. మేము నిలబడి పోరాటం చేస్తాం. సో ఐ వాంట్ యూ టు థింక్ ఓవర్ వాట్ ఎవర్ జనసేన టేక్స్, వాట్ ఎవర్ డెసిషన్ జనసేన టేక్స్ త్రూ మీ, ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రో పీపుల్. మీ సమస్యల్ని కానీ, ఐ వాంట్ విమెన్ సేఫ్టీ ఈజ్ ద ప్రయారిటీ ఫర్ అస్. అలాగే మన అపార్ట్ ఫ్రమ్ ఐటీ సెక్టార్స్ వీటితో పాటు చిన్న మనకి వొకేషనల్ ట్రైనింగ్ సంబంధించి చిన్న వృత్తి విద్యలు కానీ లేదంటే బిజినెస్లు కానీ ఇవన్నీ ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. వాట్ ఎవర్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ టుడే, వాట్ ఎవర్ యూ హ్యావ్ షేర్డ్ విత్ మీ, మీరు నాతో పంచుకున్న ప్రతిదీ నేను మీకు హామీ ఇస్తున్నాను, వన్ డే ఇట్ విల్ బికమ్ అ పబ్లిక్ పాలసీ. వివేకానంద జయంతి రోజున మీరందరూ మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి మీ విలువైన సమయం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన ప్రతి సమస్యని ఇన్ కేస్ ఇఫ్ యూ అడిషనల్ నోట్స్ మీరు ఏదన్నా ఉన్నా కానీ యూ కెన్ గివ్ ఇట్ టు మై టీమ్, మా టీంకి ఇచ్చేసేయండి. అలాగే మీరు చెప్పిన ఏ ఒక్క మాట, అలేఖ్య చెప్పిన మాట కానీ, మీరెవ్వరు చెప్పిన ప్రతి ఒక్క మాట అది నాకు చాలా లోతుకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఉద్దానం కూడా 2 కుర్రాళ్ళు పట్టుకొచ్చారు నా దగ్గరికి ఇద్దరు పండి. ఐల్ టెల్ యూ 2 ఇన్సిడెంట్స్ అండ్ ఐల్ లీవ్ ఇట్. మీటింగ్ ముగిస్తాను. నా దగ్గరికి వచ్చి ఇట్లా ఉద్దానంలో మన ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం నుంచి ఇలా వచ్చి ఇలా జరుగుతుంది, ఇలా చాలా ఎవరు పట్టించుకోవట్లేదంటే నేను ఐ సెంట్ ఎ టీమ్ టు షూట్ అ డాక్యుమెంటరీ ఆన్ ఇట్. చూశాను. దట్స్ హౌ ఐ వెంట్ ఇన్, ఐ చెక్డ్. దెన్ ద టీడీపీ గవర్నమెంట్ మూడ్ అండ్ డయాలసిస్ సెంటర్ పెట్టడం. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ గవర్నమెంట్ ద కమింగ్ గవర్నమెంట్లో చేద్దామనేది నా తాపత్రయం, నా ప్రయత్నం. ఇట్స్ నాట్ అబౌట్. అలాగే హెల్త్ కేర్ మటుకు ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ లాగా ప్రైవేట్ హెల్త్ కేర్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అది వీఆర్ ఫార్ములేటింగ్ ఎ పాలసీ విచ్ ఐ విల్ మేక్ షూర్ విల్ ఎన్ఫోర్స్ త్రూ దిస్. అదొకటి. దీంతోపాటు యువతకి ఉపాధి అవకాశాలు, వలసలు వెళ్లకుండా ఏం చేయాలి, స్టేట్ అంటే ఇందాక మీరే చెప్పింది, స్టేట్ అంటే ఓన్లీ మీరు అంటుంది అన్నమాట, స్టేట్ అంటే ఓన్లీ క్యాపిటల్ కాకుండా ద డెవలప్మెంట్ ఈస్ ఆల్వేస్ ఎట్ టుడే. వన్ టైమ్ ఇట్ వాజ్ ఓన్లీ అమరావతి ఏరియా, టుడే ఇట్ ఇస్ విశాఖపట్నం. ఇట్ ఇస్ వాట్ అబౌట్ అనంతపూర్, వాట్ అబౌట్ ప్రకాశం, వాట్ అబౌట్ శ్రీకాకుళం. ఇది హోలిస్టిక్ డెవలప్మెంట్, సమగ్రమైన అభివృద్ధి విధానం ఉండాలి. ప్రతి ఊర్లో కూడా ఒక ఐటీకి సంబంధించి కానీ వృత్తి విద్యలకు సంబంధించింది కానీ అసలు వలసలు వెళ్ళిన పరిస్థితులు, అభివృద్ధి ఆర్థికంగా అక్కడే బలపడేలాంటి అవకాశాలు వెతకాలి. ఇది ఏమైపోతుంది, ఇట్స్ నథింగ్ బట్ ఎ పొలిటికల్ విల్. ఒకళ్ళు అనుకోవాలి అంతే. ఇట్స్ లైక్ దశరథ్ మాంజీ ఇందా చెప్పాను, కొండను ఎలా తగిల్చాడు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను అలా అనుకొని వచ్చాను పాలిటిక్స్కి. ఏదో అవుతానని నాకు తెలియదు కానీ మీలాంటి వారి ఆకాంక్షలకి నేను ఒక ప్రతిరూపం అవ్వాలని వచ్చాను. మీరు చేసుకునేది ప్రతిదీ కూడా నాకు చెప్తే మిగతా వాళ్ళ పారిపోలేను. ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే నేను మీ దగ్గరికి వచ్చి మీరు వచ్చి నన్ను అడిగితే, ఈవెన్ ఇఫ్ యూ సైడ్ సమ్హౌ వెన్ ఇట్ రీచెస్ మీ, నేను దానికి స్పందిస్తాను. ఏదో నేను ఎందుకు చేశానో చెప్పగలను, ఎందుకు చేయలేకపోతాను చెప్తాను, లేదు ఎప్పుడు చేస్తానో కూడా చెప్తాను, వివరణ అయితే ఇస్తాను. అంతేగాని నువ్వు ఆ రోజు అడిగా మర్చిపోయి ఈరోజు ఏదైనా సరదాగా మీరందరూ మాట్లాడుకున్నాం, జయంతి మన వివేకానంద జయంతి చెప్పుకున్నాం, వెళ్ళిపోయాం, అదైతే నేను చేయను. మై హార్ట్ఫెల్ట్ కమిట్మెంట్ విల్ బీ టేకెన్ ఫార్వర్డ్. మీరు చెప్పి ఏదైతే నాకు తెలిసి ప్రతిదీ ఒక చాలా బాధ ఉంటుంది మీకు, ఎవరు పట్టించుకోరంటే. నేను అలాంటి బాధల నుంచి నేను ఈ పొలిటికల్ పార్టీ పెట్టిన, ఐమ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ప్లీజ్ టేక్ దిస్ మెసేజ్ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ కమిటెడ్ వీ విల్ స్టాండ్ బై. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను ఆ రోజున అడిగాను ప్రధానమంత్రి గారితో. ఆయన అప్పుడు అభ్యర్థిగా ఉన్నారు. ఈరోజు బీజేపీ నాయకులు మనకి మాట ఇచ్చారు, లేకపోతే నేను పోరాటం చేస్తానని చెప్పిన ఆ రోజున. దట్స్ హౌ ఐ కేమ్ అవుట్. ఐ హ్యాడ్ టు ఫోర్గో మై కామ్రేడరీ విత్ ప్రధానమంత్రిజీ ఫర్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో అందుకని నేనేదో మాట ఇస్తే మీకు 100% నా వంతు సాయశక్తిలో కృషి చేస్తాను. కాదు, నా ఒక్కటి శక్తి సరిపోదు. మీరందరూ ఇచ్చే ఇది కూడా ఈరోజు ఎఫర్ట్ పెట్టి వచ్చారు కదా. టుమారో వెన్ యూ ఓట్, మేక్ షూర్ యూ గో త్రూ దట్ గ్రైండింగ్. ఈజ్ ఇట్ వర్త్? జనసేన కావచ్చు, జనసేన పెట్టుకునే అలయన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈజ్ ఇట్ వర్త్? రేపొద్దున మీరు ఓట్ వేస్తేనే మీకు హక్కు వస్తాయి, నన్ను నిలదీసే హక్కు వస్తాయి. సో టుమారో, I like your what's your name? I said, I forgot again. Rohita has a right to question me.
ఏదో ఇప్పుడు ఇదివరకులాగా ఎక్కడో కూర్చుని రావట్లేదు. ఇప్పుడు యూట్యూబ్లో పెడితే కూర్చోబెట్టి వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ ఆల్ ద రైట్. చెప్పలేనివి చేయలేనివి చెప్పగలరు, ఇందువల్ల అవుతుంది, ఇందువల్ల ఉంది. అట్లీస్ట్ అకౌంటబిలిటీ ఐ మేక్ షూర్ అకౌంటబిలిటీ ఇన్ పాలిటిక్స్ వుడ్ కమ్. ఇఫ్ దే డూ ఇట్, ఇఫ్ దే డోంట్ డూ ఇట్. If they do it, well and good. If they don't do it, why they are not able to do it? That accountability will be given to you. That's my commitment to you on the day of Swami Vivekananda Jayanti. Thank you and Jai Hind.